ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. టుడే నేను చేయబోయే రెసిపీ రొయ్యల ఎగురండి. దీనికోసం నేను ముందుగా ఒక 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. కొంచెం మసాలా దినుసులు తీసుకున్నాను. ఫ్రెష్గా దంచిన చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పేస్ట్ చేసుకోవాలండి. ఫైనల్గా కరివేపాకు. ఇప్పుడు ఈ రొయ్యల్ని నీట్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, రొయ్యలు అనేది చాలా క్లీన్గా చేసుకోవాలి. ముందుగా ఏం లేకుండా నీట్గా చేసుకొని కడిగి పెట్టుకోవాలి. రొయ్యలు చేసే ప్రాసెసే పెద్దదండి. అలా నీట్గా చేసుకోవాలి. మొత్తం ఇసుకతో ఉంటాయండి. చాలా నీట్గా చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అయినా కడుక్కోవాలి నీట్గా. చూడండి, ఫైనల్గా ఎంత నీట్గా కడుక్కోవాలి. రొయ్యలు మొత్తం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. వీటిలోకి ఇందాక చూపించిన మసాలాలు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆవాలు, సరిపడినంత గల్లుప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఈ పేస్ట్ అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఆనియన్ పేస్ట్తోనే ఫ్రై అవ్వాలి. ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయిందండి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రొయ్యలు కూడా కొంతసేపు ఫ్రై అవ్వాలి. మొత్తం అంతా కలిసేలా కలిపి పెట్టుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. పసుపు వేసి ఇలా కలుపుకోవడం వల్ల ఇందులో ఉన్న నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇవ్వండి, ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. కారం వేసుకుంటున్నాను.
కొంచెం ఎక్కువగానే పడుతుందండి కారం అనేది, రొయ్యలు కొంచెం స్వీట్గా ఉంటాయి కనుక. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం డ్రైగా ఉన్నట్టు అనిపిస్తున్నాయండి, అందుకే నేను ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఫ్రై అయ్యాయో. ఫ్రై అయిపోయి ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ప్రాన్స్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.